కర్ణాటకలో రాజకీయ నాటకానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. మొన్న సీఎం ఇంటికి వెళ్లారు డిప్యూటీ సీఎం. తాజాగా డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లారు సీఎం. కలిసి కాఫీ తాగారు, టిఫిన్ చేశారు. తాము ఐక్యంగా ఉన్నామంటూ చెప్పుకొని వెళ్లిపోయారు. వచ్చే వారం ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి కొనసాగుతోంది. అదే సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. సీఎంకు సాదర స్వాగతం పలికింది డీకే శివకుమార్ కుటుంబం. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సిద్ధరామయ్యకు నాటుకోడి కూర, ఇడ్లీ, ఉప్మా, దోశ వడ్డించారు డీకే శివకుమార్. చివరిగా ఓ కప్పు కాఫీతో వీరి బ్రేక్ఫాస్ట్ భేటీ ముగిసింది. కమ్మటి రుచులను ఆస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు కెప్టెన్, వైస్ కెప్టెన్. శనివారం నాడు సీఎం సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేశారు డీకే శివకుమార్. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇద్దరు నేతల మధ్య బ్రేక్ఫాస్ట్ భేటీ జరిగింది. మంగళవారం నాటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో డీకే శివకుమార్ సోదరుడు ఎంపీ డీకే సురేష్ కూడా పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితమే సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా హాట్ కామెంట్స్ చేశారు సురేష్. ఇవాళ మాత్రం చాలా మర్యాదగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్య కాళ్లకు సురేష్ నమస్కారం చేశారని తెలుస్తోంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. సీఎం మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వానిదే తుది నిర్ణయమన్నారు సిద్ధరామయ్య. హైకమాండ్ రాహుల్ గాంధీ ఆదేశాలను శిరశా వహిస్తామన్నారు. మొన్నటి బ్రేక్ఫాస్ట్ సమావేశంలో దీనిపై చర్చించామని, ఇప్పుడు కూడా అదే చర్చ జరిగిందన్నారు సిద్ధరామయ్య. తామిద్దరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలుస్తామన్నారు. ఇక డీకే శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారన్న ప్రశ్నకు వెళ్లి హైకమాండ్ ని అడగండి అని సమాధానమిచ్చారు సిద్ధరామయ్య. తమ మధ్య విభేదాలేమీ లేవని, కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా తెలిపారు. ಮೊನ್ನೆನೇ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಹೈಕಮಾಂಡ್ನವರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅದರಂತೆ ನಡ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಏನು ಡಿಸಿಷನ್ ತಗೋತಾರೆ ಅದರಂತೆ ನಡ್ಕೋಬೇಕು ಅಂತ ಮೊನ್ನೆನೇ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಇವತ್ತು ಅದನ್ನೇ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಟುಮಾರೋ ಐ ಆಮ್ ಮೀಟಿಂಗ್ ವೇಣುಗೋಪಾಲ್ ಇನ್ ಎ ಫಂಕ್ಷನ್ ವೇರ್ ಬೋತ್ ಆಫ್ us are invited. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 8న ఇద్దరు ఢిల్లీలో అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. 8న కర్ణాటక కాంగ్రెస్ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కర్ణాటకలో రైతు సమస్యలు, రాష్ట్ర నీటి వాటాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు 8న ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నారు. కానీ అసలు ఎజెండా మాత్రం వేరే ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. దీనికి ముందు మంగళూరులో కేసీ వేణుగోపాల్తో ఒక సమావేశం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.